రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగం 3 ప్రాణాలను బలి తీసుకుంది. ముగ్గురు యువకులు మృతి చెందారు. దేవుని ఎర్రవల్లికి యువకులు బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు మైనర్స్ కాగా హెల్మెట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్ యువకులు చనిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పుట్టినరోజు నాడే ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. చేవెళ్ల నుండి ఇది దేవుడి ఎర్రవల్లి వెళ్లే గ్రామానికి సంబంధించిన రోడ్డు, ప్లస్ ఇది హైవే కూడా. ఇక్కడ నుండి హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం వద్ద ఉన్నాం. కరెక్ట్గా వీళ్ళు కేకు తీసుకొని దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం మాత్రమే వీళ్ళు చేవెళ్ల నుండి వచ్చారు. జయవర్ధన్, ఇతను 17 ఏళ్ల వయసు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను తన పుట్టినరోజు కావడంతో మరొక 2 స్నేహితులు హర్షవర్ధన్ అలాగే ప్రసాద్, వీళ్ళిద్దరిని తీసుకొని 2 వీలర్ మీద బయలుదేరారు. ఆ 2 వీలర్ కూడా ప్రసాద్ అనే వ్యక్తికి యువకునికి సంబంధించింది. ప్రస్తుతం మనం ఇక్కడ సంఘటనా స్థలంలో చూడవచ్చు. ఆ కేకుకు సంబంధించిన కింది భాగం ఇది అట్ట, అలాగే దానికి సంబంధించిన క్యాండిల్స్ ఇక్కడ పడి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన చెప్పులు, ఆ పిల్లలకు సంబంధించిన చెప్పులన్నీ కూడా ఇక్కడే పడి ఉన్నాయి. నిన్న రాత్రి 7:02 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రసాద్కు సంబంధించిన 2 వీలర్ పైన వీళ్ళు జయవర్ధన్, హర్షవర్ధన్, ప్రసాద్ ముగ్గురు కలిసి కూడా కేక్ తీసుకొని తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రస్తుతం మనం సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత, అంటే సీసీ కెమెరా ఫుటేజ్లో అధికారులు పరిశీలించిన దాంట్లో ఈ సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు 2 వీలర్ పడిపోయి ఉంది. ఆ పడిపోయిన ఘటనా ప్రాంతంలోనే ముగ్గురు యువకులు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. దూరంగా ఒక సీసీ కెమెరా మనకు కనబడుతుంది. ఆ సీసీ కెమెరా ద్వారా ఈ మొత్తం రోడ్డు ప్రమాదాన్ని గుర్తించడం జరిగింది. ముందుగా మాత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని భావించారు. కానీ ఆ తర్వాత బండి ఓవర్ స్పీడ్ తోటి బండి స్కిడ్ అయి పడిపోయినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా చనిపోయిన వాళ్ళు ముగ్గురు యువకులు కూడా మైనర్లే. అందరూ కూడా 17 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళే. వీళ్లకు తల్లిదండ్రులు ఆ రాత్రి వేళలో ఎందుకు బైక్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకవైపు విమర్శలు వినబడుతున్నాయి. అలాగే ముగ్గురు మైనర్లు కాబట్టి వాళ్ళకు ఎలాంటి లైసెన్స్ లేదు. అలాగే ముగ్గురులో ఒక్కరు కూడా కనీసం హెల్మెట్ పెట్టుకోలేదు. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్న ప్రాణాల నుంచి బయటపడి ఉండేవాడు. కానీ ఈ ఘటనలో ముగ్గురు హెల్మెట్లు పెట్టుకోకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్ళడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తిస్తున్నారు. వాళ్ళు వెళ్ళడానికి కొద్ది నిమిషాల ముందే వర్షం పడి ఆగిపోవడం జరిగింది. దీంతో బండి స్కిడ్ అయి కింద పడి ఇక్కడే చనిపోయినట్లు కూడా ఇప్పటి వరకు ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించారు చేవెళ్ల పోలీసులు. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ. అయితే ఘనంగా పుట్టినరోజును జరుపుకోవాలనుకున్న ఆ యువకుడు తన స్నేహితులతో సహా మృత్యువాత పడ్డాడు. చేవెళ్ల దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన జయవర్ధన్ తన పుట్టినరోజు సందర్భంగా కేకు తెచ్చుకోవడానికి బైక్ పై బయలుదేరాడు. అయితే అతనితో పాటు స్నేహితులు హర్షవర్ధన్, ప్రసాద్ చేవెళ్ల వెళ్లారు. కేకు తీసుకొస్తూ ఉండగా బైక్ ప్రమాదానికి గురైంది. గ్రామానికి సమీపంలోనే ప్రమాదం జరగ్గా జయవర్ధన్ తో పాటు అతని స్నేహితులు హర్షవర్ధన్, ప్రసాద్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో ముగ్గురి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్ యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పుట్టినరోజు నాడు కేకు తీసుకుని రావడానికి వెళ్ళిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటన చేవెళ్ల పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాం. ప్రస్తుతం ఈ ఘటనలో చనిపోయిన ప్రసాద్ సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఆ జయవర్ధన్కి సంబంధించి నిన్న బర్త్డే ఉంది. అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను తన 2 స్నేహితులు విష్ణువర్ధన్, ప్రసాద్లను తీసుకొని కేక్ తీసుకోవడానికి చేవెళ్లకు వచ్చారు. చేవెళ్లలో కేక్ తీసుకొని తిరిగి వెళ్లే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. అందరూ కూడా 17 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్న ఘటన ఒకవైపు చోటు చేసుకోవడం. జయవర్ధన్ బర్త్డే రోజే అతను చనిపోవడం కూడా ఆ కుటుంబానికి తీవ్రంగా కలిసి అసలు ప్రసాద్ తల్లి ఉంది. ఒకసారి అడుగుదాం, నిన్న ఏ టైంలో వెళ్ళారేంటి? ఎప్పుడు వెళ్ళాడమ్మా? నిన్న రాత్రి 6 గంటలకు సార్. నేను పెళ్ళికి పోయి వచ్చిన. మాకు బిడ్డ పెళ్ళి మనమని పెళ్ళి కదంతా అంటే రాలేడు.
నేను ఇంటికాడ నుండి ఆనబడుతుందంట అని తిన్నాడు, స్కూల్ కాడ ఆడుకొని వచ్చినట్టున్నాడు. ఫోన్ చేసిన పెళ్లికి వెళ్ళొచ్చి రాలేడు. రాకుండా నా పెద్ద కొడుకుతో చేయించిన చీకటి అయింది రావారంటే వచ్చిండు. ఇంట్లో కూడా నేను చూడలేను. నేను సామాన్ దొంగకొని ఇంట్లోకి పోయినా. నేను ఇంట్లోకి పోయి బయటకు వచ్చేళ్ళకి వేరే పిల్లగాడు, మా ఆయన కొడుకు పిల్లగాడు బండి తాళం చేయి అడిగాడు. మీ బండి ఉండగా మాది ఎందుకు అడుగుతున్నావు రా అన్న అంటే మన ఆయన దేశే వెళ్ళి కాడ ఉన్నది అన్నాడు. నేను ఇంట్లోకి పోయినా సార్ ఇక నేను హాస్టల్కి లేరు నాయన. బయట ఎప్పుడు తిరగలేడు. ఆడ తోలుకొచ్చిండు. కేక్ తెత్తుకుందాం దాన్ని తోలుకొచ్చిండంట. అమ్మకు చెప్పలేడు సారు. ఇంకా రాలేడని మేము చూసినాము. నా పెద్ద కొడుకు ఎవరు ఫోన్ చేసిండో మాకు తెలియదు. చచ్చిపోయినాకనే నాకు తెలిసింది. నాకు ఎవరు చెప్పలేరు నాయన. తల్లి ప్రసాద్ తల్లి చెప్తుంది, తను నిన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసరికి బండి తీసుకొని వెళ్ళిపోయారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. చివరి రాజరాజేశ్వర రాధాకృష్ణ టీవీ.